కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవి అమలు చేయడం లేదు. అన్ని వర్గాల వారికి అమలు కాని హామీలిచ్చి ఇప్పుడు చేతులెత్తేసింది రేవంత్ సర్కార్. రేవంత్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. మహిళలకు నెలకు 2500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం, ఆడబిడ్డ పెళ్లికి ఇస్తామన్న తులం బంగారు పథకాలకు పిండ ప్రదానం చేశారు ముఖ్రాకే మహిళలు. మహిళలకు 2500, పెళ్లైన ఆడబిడ్డకు తులం బంగారం ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే అన్ని గ్యారంటీలు అమలు చేస్తామన్నారని, 20 నెలలు గడుస్తున్నా హామీల ఊసేలేదని మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మహిళలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. మహిళలకు నెలకు 2500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం, ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం పథకాల గురించి పిండ ప్రదానం చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, పిండ ప్రదానం చేశారు మహిళలు, వినూత్న నిరసన తెలియజేస్తున్నారు రేవంత్ సర్కార్ మీద. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాజు? ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రాకే గ్రామంలో ఈరోజు వరలక్ష్మి వ్రతం పండుగ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మహిళలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం చేపట్టి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో నిరసన వ్యక్తం చేసిన ముఖ్రాకే గ్రామస్తులు, మహిళలు ఈరోజు వినూత్న రీతిలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం కింద తాము అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు ఇస్తామని, అలాగే కళ్యాణ లక్ష్మి పథకం కింద గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కళ్యాణ లక్ష్మి పథకంకు 1,01,016 రూపాయలు అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాల ఊసే ఎత్తడం లేదని చెప్పేసి మహిళలు ముఖ్యంగా 6 గ్యారెంటీల పేరుతో మహిళలకు ఇస్తామన్న పథకాలన్నీ కూడా ఒకటి కూడా అమలు చేయకుండా మహిళలను పూర్తిగా మోసం చేస్తుందని పేర్కొంటూ ఈ రోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మహాలక్ష్మి వ్రతం ఈ రోజు వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా ఈ పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీలకు పూలమాలలు సమర్పించి పిండ ప్రదానం చేయడం జరిగింది. మహిళలను పూర్తిగా మోసం చేయడం జరిగింది. ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ పథకం ఊసే వచ్చడం లేదు. అలాగే ఇటు కళ్యాణ లక్ష్మి పథకం కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 1,16,000 రూపాయలకు అదనంగా తులం బంగారం ఇస్తామని ఆడపిల్లలను కూడా నిలున మోసం చేసిన, అలాగే స్కూటీ ఇస్తామని డిగ్రీ పూర్తి చేసిన ప్రతి యువతికి కూడా స్కూటీ ఇస్తామని చెప్పడం జరిగిందని, ఇవన్నిటి కూడా ఏ పథకం కూడా అమలు చేయకుండా మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరుని వ్యక్తం చేస్తూ ఈరోజు మహాలక్ష్మి వ్రతం రోజు పిండ ప్రదానం చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము 100 రోజుల్లోనే ఇస్తారన్న హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వము 20 నెలలు పాలన పూర్తయిన సందర్భంగా ఇప్పటికైనా అని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన గ్యారెంటీలతో పాటు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని సందర్భంగా మహిళలు ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.